ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. చెరుకుంపాలెం పంచాయతీలో ఎస్సీ కాలనీకి చెందిన గంగుల సుహాసిని ఇటీవల జరిగిన ఎస్ఐ సెలక్షన్లో ఆమె సెలెక్ట్ కావడంతో గ్రామ ప్రజలు, స్కూల్ యాజమాన్యం ఆమెను గౌరవపూర్వకంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాలలో చదువు నేర్పిన ఉపాధ్యాయుల చేతుల మీదుగా సన్మానం చేయించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే తను ఈ స్థాయికి రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విద్యార్థులు బాగా చదువుకొని వారు కూడా ఉన్నత స్థాయికి రావాలని ఆమె ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో బొట్ల వెంకయ్య, దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, ఆకుల వెంకట్రావు, స్కూల్ యాజమాన్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా దీవించమని కోరుతున్నాం. తీస్తారులే, పిల్లోడివే ఎగబడి తీసుకుంటాను. సరేలే, ఆయన చెల్లు ఒకరికొకరు పంపుకోవచ్చు. అందరూ గ్రామంలో అందరు పెద్దలు మీ సహాయ సహకారాలు కావాలి మాకు. అందరూ దీవించండి. పగిలిపోయింది అందుకని సరే. దుర్గారెడ్డి గారు సన్మానిస్తున్నారు. మాజీ సర్పంచ్ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఈ స్కూల్లో చదువుకొని ఈ స్కూల్లోనే సన్మానం చేయించుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ప్రతిరోజు చూసేవాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఊరు పెద్దలు, మా టీచర్స్ అందరూ తెలిసిన వాళ్ళ ముందే ఇలా సన్మానం చేయించుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. పాటలు పాడేటప్పుడు నేను ఈ స్కూల్లో అప్పుడు చదువుకునేటప్పుడు ఇలాగే పాడాను, వీళ్ళు అలాగే పాడుతున్నారు, వీళ్ళు కూడా నా స్థాయికి ఎదుగుతారనుకో నేను మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కష్టాలు వచ్చినా మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు అది రీచ్ అవ్వడానికి ఎన్ని కష్టాలైనా మనం ఫేస్ చేయాలి. మనం పడ్డ కష్టం ఎవరు చూడరు. అదే ఈ టైంలో నేను ఒక మార్క్తో కానీ హాఫ్ మార్క్తో కానీ సక్సెస్ అవ్వకుండా నేను ఎవరికి తెలిసేదని కాదు. అంటే ఫస్ట్ మీరు చెప్తున్నా ఫ్యూచర్లో మీరు కూడా అలాగే ఈ స్టేజ్కి రావడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఊరు పెద్దలు చాలా మంది హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు. నేను 10th వరకు అసలు స్టేజ్కి రావడానికి మెయిన్ రీజన్ మా నాన్నమ్మ, మా అత్తయ్య. 10th వరకు వాళ్ళ దగ్గరే ఉండి చదువుకున్నాను. మా అమ్మ వాళ్ళు పనికి వెళ్తే వాళ్ళకి సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.